చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని నారాయణవనంలో మూలస్థానేశ్వరుడిగా అగస్త్యుడు ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడు. ఆ మహర్షి పేరుతో ఇక్కడి ఈశ్వరుడు అగస్త్యేశ్వరునిగా ప్రసిద్ధికెక్కాడు. శివుడు లింగరూపుడు. సృష్టి రహస్యానికి లింగోపాసన సంకేతం. కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో స్వర్ణలింగం, ద్వాపరయుగంలో రసలింగం, కలియుగంలో పార్థివలింగం పూజనీయాలని చెబుతారు. ఇష్ట ప్రాణ భావలింగాలను లింగ త్రయారాధనమంటారు. ఆ కోవలో నారాయణవనంలోని అగస్త్యేశ్వర స్వామి ఇష్టలింగ స్వరూపునిగా వినతికెక్కాడు. గర్భాలయంలో దివ్య ప్రభాభాసితంగా అగస్త్యేశ్వరుడు నెలకొని ఉంటాడు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పానవట్టంపై సకలంకారయుక్తంగా స్వామి లింగరూపంలో నెలకొని ఉన్నాడు. నానావిధ పరిమళ పుష్పమాలికల శోభితంగా మణిమయ త్రిపుండ్రాలతో సర్వాలంకారయుక్తంగా అగస్త్యుడు అనంత తేజో విరాజితంగా దర్శనమిస్తాడు. నారాయణ వనంలో అగస్త్యేశ్వర స్వామి ఆలయంలోని గర్భాలయంలో నెలకొన్న అగస్త్యేశ్వర లింగం ఎన్నో విశేషాల సమాహారం. పశుపతే హృత్కల్పితం గృహ్యతా. అగస్త్యుడు మహాఋషి. అలాంటి ఋషి స్వయంగా ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని ఋషి ప్రోక్తలింగంగా వ్యవహరిస్తారు. కలియుగంలో పార్థివలింగం ఆరాధన వల్ల ముక్తి లభిస్తుందని ప్రతీతి. ఆ కోవలోనికే ఋషీశ్వరలింగాలు కూడా చేరతాయి. ఇష్టలింగాకృతిగా వ్యవహరించే ఈ అగస్త్యేశ్వర లింగాన్ని శాంభవ దీక్ష ద్వారా అగస్త్యుడు ఈశ్వర కళలన్నీ తనలోకి ఆవహింపజేసుకుని ఈ లింగానికి ప్రాణప్రతిష్ఠ చేశాడని చెబుతారు. ఈ ఆలయంలో ఆగమ సంప్రదాయానికి విభిన్నంగా గర్భాలయంలో అగస్త్యేశ్వర స్వామికి కుడివైపున మరకతవల్లీదేవి నెలకొని ఉంటుంది. ఈ ఆలయంలో అగస్త్యేశ్వరునికి కుడివైపు మరకతవల్లి నెలకొని ఉండడం విశేషం. సకల చరాచర జగత్తుకు అధినాయకుడు ఆదిదేవుడు అయిన విశ్వేశ్వరుడు. సకల గ్రహాలు అష్టదిక్పాలకులు అన్నీ ఈశ్వరుని ఆధీనంలోనే ఉంటాయి. నారాయణ వనం అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో నవగ్రహ మండపం ఉండదు. సప్తమాతృకలు ఇక్కడ కొలువుదీరి ఉంటారు. సప్తలోకాధీశుడైన కైలాసాధిపతి సతీమణి పార్వతీదేవి అంశతో సప్తమాతృకలు ఆవిష్కారమయ్యారు. వీళ్లు సప్తలోకాలకు ప్రతీకలు. ఈ మాతృకల్ని సేవించడం ద్వారా సకల గ్రహాల అనుగ్రహం సిద్ధిస్తుందని చెబుతారు. ఈ సప్తమాతృకలకు పక్కనే గణేశుని దివ్య ప్రతిమ విరాజిల్లి ఉంది. శుభ లాభ క్షేమదాయకుడైన సిద్ధి వినాయకుణ్ణి సప్తమాతృకల సహితంగా సేవించుకోవడం ఎన్నో శుభ పరిణామాలకు శ్రీకారంగా పేర్కొంటారు.